మంత్రుల మెడపై కత్తి వేలాడుతోందా? అమాత్యులకు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పట్టుకుందా? ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవడం వారికి సవాల్గా మారిందా? మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో విఫలమైతే వేటు వేసేందుకు అధిష్టానం రెడీ అయిందా అంటే అవుననే అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. ఇప్పటికే మినిస్టర్ల పనితీరుపై సర్వే చేసిన హైకమాండ్ లోకల్ బాడీ ఎన్నికలను గీటు రాయిగా పెట్టుకుందని చెప్తున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జూలైలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. అయితే లోకల్ బాడీ ఎన్నికల భారాన్ని మంత్రులకు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చూసుకోవాలని ఆదేశించిందట హైకమాండ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఇదే అంశంపై దిశానిర్దేశం చేశారట. ప్రధానంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను సమన్వయం చేసుకుని పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ ప్రతికూల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం అమాత్యులకు కత్తిమీద సాముల పరిస్థితి తయారైందట. ఇప్పటికే పాత మినిస్టర్ల పనితీరుపై అధిష్టానానికి ప్రోగ్రెస్ రిపోర్ట్ అందించినట్టు సమాచారం. దీంతో పనితీరును మెరుగుపరుచుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు తీసుకురావాలని సూచించిందట హైకమాండ్. ఒకవేళ విఫలమైతే మంత్రులపై వేటు వేసేందుకు సిద్ధమైందట. దీంతో లోకల్ బాడీ ఎన్నికలు మంత్రుల మెడపై కత్తిలా తయారయ్యాయన్న టాక్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. జిల్లాలో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం మంత్రులకు తలనొప్పిగా మారిందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉందట. వారిని సమన్వయం చేయటం అమాత్యులకు తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం వారిని సమన్వయం చేయలేకపోయారని, లోకల్ బాడీ ఎన్నికల్లో వారిని సెట్ చేయటం అంత ఈజీ కాదు అన్న అభిప్రాయంలో మినిస్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. నేతలను సమన్వయం చేయడంతో పాటు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడం మంత్రులకు సవాలుగా మారిందని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోతే మంత్రి పదవికి ఎసరొస్తుందన్న ఆందోళనలో మంత్రులు ఉన్నారట. ప్రస్తుతానికి కొత్త ఇన్ఛార్జి మంత్రులకు పెద్ద గండమేమీ లేకపోయినా లోకల్ బాడీ ఎన్నికల్లో వారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాల్లో ఫలితాలు సాధించడం టాస్క్ గా మారిందట. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభావం అధికంగా ఉన్న మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామికి పెను సవాలుగా మారిందని అంటున్నారు. ఇక ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించిన మంత్రులకు సొంత జిల్లాలో పార్టీ గెలుపు భారంగా మారినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో నెగిటివ్ రిపోర్టున్న మంత్రులు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ గెలుపును అత్యంత భారంగా తీసుకుంటున్నారట. ఆశించిన ఫలితాలు సాధించకపోతే తమపై చర్యలు తప్పవు అన్న టెన్షన్లో ఉన్నారట మంత్రులు. అందులో భాగంగానే రైతు బంధు నిధులను రైతులందరికీ వెయ్యాలని నిర్ణయించడంలో మినిస్టర్ల ఒత్తిడే కారణమన్న చర్చ నడుస్తోంది. దీంతో కొంతమేరకైనా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవచ్చన్న భావనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న టాక్ నడుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఏ రకంగా గట్టెక్కుతారో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది మంత్రులు తమను తాము నిరూపించుకుంటారో చూడాలి.